హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో అని నేను చెప్పాను. లాంగ్ వీడియో. ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అంటే మేము ఒక ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. సో ఆ ఎగ్జిబిషన్ ఏంటో మీకు లైవ్లోనే చూపిస్తాను. సో మేము కార్లో అయితే బయలుదేరిపోయాము. సో ఇది పార్కింగ్ ఏరియా ఇది. సో పార్కింగ్ ఏరియా లోపలికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. పార్కింగ్కి మనకి 50 రూపీస్ తీసుకున్నారు. మా వాడు చెప్తున్నాడు చూడండి ఒకసారి. పార్కింగ్ కి 50 రూపాయలు దొబ్బాడు. పార్కింగ్ కి 50 రూపాయలు దొబ్బాడు. సో ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అడల్ట్స్కి 150, చైల్డ్స్కి 120 అక్కడ టికెట్ తీసుకోవడానికి. సో ఇది బయట వ్యూ అండి. సో చూసారు కదా, ఇది బయట వ్యూ. మేము లోపలికి వెళ్ళిపోతున్నాం, ఒకసారి చూసేయండి మీరు అది కూడా. సో ఎంట్రీ టికెట్ అక్కడ ఇచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. జనాలు చూసారు ఎట్లా ఉన్నారు. అండ్ ఇక్కడ మనం వెళ్ళడానికి ఎట్లా ఉందో చూసారు. ఏదో తిరుపతికి మనము ఎట్లా నడుచుకుంటూ పోతాం కదా, తిరుపతి మెట్లా ఉన్నాయి. తిరుపతికి వెళ్ళినా ఇంకా మంచిగా పుణ్యం వస్తుంది దీనికంటే. సరే అని లోపలికి వెళ్ళాము. జనాలు బయట నుంచే చాలా అంటే చాలా మంది ఉన్నారు. అది ఫస్ట్ వస్తే అది వేరే ఉంటుంది. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను. అంటే రీసెంట్లీగా వచ్చింది కదా, ఇది స్టార్ట్ అయ్యి కొన్ని రోజులే అవుతుంది కాబట్టి 1 మంత్ కూడా అవ్వట్లేదు కాబట్టి చాలామంది వీడియోస్ పెడుతున్నారు. సరే అని చెప్పి నేను చూస్తే సరే మంచిగా అనిపించింది బయట వ్యూ. వాళ్ళు ఏంటంటే జనాలు రానప్పుడు ఫస్ట్ వెళ్ళి వీడియో తీసుకున్నారు. సో ఇప్పుడు చూసారు కదా ఉన్న జనాలు ఎంతమంది ఉన్నారు. సో ఈ జనాల్లో మనం వెళ్తే మనకి ఏదో ఒక రోగం రావడం అయితే ఖచ్చితంగా వస్తుంది. అది పిల్లల కోసం, పిల్లలకైతే హ్యాపీగా ఉంటుంది. బట్ నాకైతే హైజీనిక్గా అనిపించలేదు. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ దాంట్లో ఏమేమి ఫిషెస్ ఉన్నాయో కంపల్సరీ చిన్న దాని బిట్ అయినా నేను అన్నీ చూపించాను చూడండి. సో జస్ట్ చూడండి, అక్కడ ఉన్నవి ఇవే. వీటికి అది కూడా వాటర్ కూడా అంత బాగాలేదు. సో మనుషులు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు వాటర్ కూడా చేంజ్ చేయాలి. అంతగానో ఎంతోమంది, వేల మంది వస్తున్నారు. సో వాటర్ కూడా చేంజ్ చేయలేదు, చూడడానికి కూడా అంతేం బాగాలేదు. ఫిషెస్ అయితే వేరే ఫిషెస్ ఉన్నాయి, ఒక్కటే టైప్ ఫిషెస్ అయితే లేవు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, కానీ వాటర్ అయితే బాగాలేదు. వీడియో తీసుకోవడానికైనా ఫోటో తీసుకోవడానికైనా బాగాలేదు. అసలు దేనికి చూడడానికి వచ్చింది ఏంటంటే ఫిషెస్ పిల్లలకి జస్ట్ చూపించడానికి తీసుకొచ్చినట్టు తీసుకురావచ్చు అంతే. ఆ తీసుకురావడం కూడా పిల్లలకి 120 రూపీస్, నార్మల్ పెద్దవాళ్ళకి 150 రూపీస్ బొక్కే కదండి. నన్ను అడిగితే బొక్కే నన్ను అడిగితే. సో ఫిషెస్, నాకు ఈ ఫిషెస్ అయితే బాగా నచ్చినాయి. కలర్ఫుల్గా ఉన్నాయి ఫిషెస్, చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఇది ఒక్క ఎక్కువ. లోపలైతే ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ ఏమీ లేవు. చాలా అంటే చాలా చండాలంగా ఉంది. చాలా మంది చూశాను అండర్ వాటర్ ఉంది. ఈ అండర్ వాటర్ అయితే మనకి లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా అస్సలు వాళ్ళు లోపల ఇంతగానం ఉంటే వాళ్ళు సెల్ఫీస్ దిగుతున్నారు. నేను సరే అని లాస్ట్లో మేము కొంచెం గ్యాప్ వస్తే దిగాము, కానీ ఇంత సెల్ఫీస్ ఇక్కడ అసలు ఖాళీనే లేకుండా ఇక్కడ సెల్ఫీస్ దిగుతున్నారు. సర్లే అని లైట్ తీసుకున్నాను. ఇంకా లోపలికి అట్లా వెళ్తా ఉన్నా. అసలు వెళ్ళడానికి కూడా ఖాళీ లేకుండా ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. ఏసీస్ లేవని చెప్పాను కదా, జస్ట్ ఒక 4-5 ఏసీస్ ఉన్నాయి, కానీ 2 ఏసీస్ అవి గాలి రావట్లేదు, ఏం లేదు. ఏంటంటే పెద్ద ఫిషెస్. దీంట్లో అయితే ఒక పెద్ద ఫిష్ ఉందంట. సో ఇదే అనుకుంటా పెద్ద ఫిష్. నాకు తెలిసి అయితే అందరు చెప్తున్నారు కదా ఎన్నో లక్షలు అని చెప్పి చెప్తున్నారు ఈ ఫిష్. సో మన మొత్తంలో ఫిష్ అన్నిట్లో పెద్ద ఫిష్ ఇది ఒక్కటే ఉన్నది అంతే. నాకు అర్థం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మా దరిద్రం ఏంటంటే ఏంది అని చెప్పి బయటకి వచ్చేసాము, ప్రశాంతంగా ఉందాం అని చెప్పి అనుకుంటే ఇక్కడ నుంచి మనకి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సర్లే ఒకసారి చూద్దాం కదా అని చెప్పి పోయినాము. మేము ఫుల్ ఎండలో 4:30కి అట్లా వెళ్ళాము. అయినా ఎండ అంతగానం అనిపిస్తలేదు, కానీ ఏంటో ఈ స్టాల్స్కి వెళ్ళాలనిపించలేదు, అంతగానం అయితే నాకు అనిపించలేదు.
సో సరే అని చెప్పి ఇంకా పోతా ఉన్నాం, కానీ అసలు ఆ ఎగ్జిట్ పాయింట్ అయితే అనేది రావట్లేదు. ఏంటంటే వీళ్ళు ఆ వాటర్ ఫాల్స్లో నుండి బయటికి రావడానికి ఎగ్జిబిషన్ అటాచ్ చేశారు. బయటికి వెళ్ళడానికి ఎక్కడా లేకుండే మొత్తం తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. సో చాలామంది అక్కడ స్టార్టింగ్లోనే కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకు అనుకుని మాకు ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత తెలిసింది. సర్లే అని చెప్పి ఆట ఆడదామని చెప్పి ఆడాము. మనకు రాదు కదా, అది కూడా పోయింది చెప్పాలంటే. నేను అసలు నిజంగా మేము కాసేపు కూడా ఉండలేకపోయాము అక్కడ. ఏందో నాకేం మంచిగా అనిపించలేదు. అక్కడ ఫుడ్ కూడా అస్సలు బాగాలేదు. మీకు చూపించడానికి నాకు కుదరలేదు, కానీ ఆ ఫుడ్ హైజీనిక్ లేదు, వాళ్ళు నీట్గా చేయట్లేదు. ఏందోలా ఉంది. నేను చాలా ఎగ్జిబిషన్స్ చూసా, కానీ ఇది వెరైటీగా ఉందండి చెప్పాలంటే. సరే జెయింట్ వీల్ ఎక్కుదాం కదా అని చెప్పి మేము ఇంకా నడుచుకుంటా జెయింట్ వీల్ పక్కకి వెళ్ళాము, కానీ అక్కడ కూడా ఏమో అంత అనిపించలేదు, ఏదో భయం అన్నట్టు అనిపించింది. సరే అది వదిలేసాము. వదిలేసిన తర్వాత ఇంకా లాస్ట్లో వచ్చేసరికి పాన్ తిందామని వెళ్ళాము. ఈ పక్కన ఆవిడకి పాన్ వేస్తున్నారు, ఆమె నోట్లో నుంచి తీసేసింది, ఆమె కాలిపోయిందంట. సో సరే నేను ఒకసారి ట్రై చేద్దాం కదా, చాలామంది ట్రై చేస్తున్నారు, ఇప్పటి వరకు ట్రై చేయలేదు కదా అని ట్రై చేశాను. వాడు ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. ఆ స్వీట్ వేసి తర్వాత దాంట్లో ఒక స్వీట్ కొంచెం ఏదో వేసి దాని మీద కర్పూరం వేసి దానికి వెలిగిస్తున్నాడు. కర్పూరం వేస్తారు అసలు నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను తిన్నా కానీ మొత్తం కర్పూరం వాసనే వచ్చింది. ఫుల్ కర్పూరం అసలు కర్పూరం ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు. ఆ పళ్ళల్లోకి వెళ్ళిపోయి నేను ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఊసేసాను చెప్పాలంటే. సరే వాడు ముందు ఎందుకులే అన్నట్టు ఛానల్ చాలా చండాలంగా ఉంది. ఎంత చండాలంగా ఉందంటే అనవసరంగా అడల్ట్స్కి 150 బొక్క, చిన్నపిల్లలకి 120 బొక్క. ఏంటంటే వేస్ట్ అంటే వేస్ట్. మీరైతే రాకండి, నాకైతే చిరాకు వచ్చేసింది. ఎందుకు కాసేపటికి, అది కూడా ఈ ఎండలు, లోపల ఏసీ లేదు, జనాలు అయితే ఒక 100,000 కొద్ది ఉన్నారు, కానీ ఒక్క ఫ్యాన్ లేదు, ఒక్క ఇది లేదు. బయట పెట్టాను, ఆ ఫ్యాన్లు కూడా ఏం రావట్లేదు. వేస్ట్. అందరూ ఏదో పెట్టారు కానీ చెప్తున్నా కదా చాలా వేస్ట్. మీరైతే రాకండి, వస్తే డబ్బులు పక్క తప్ప ఏం లేదు. లోపల ఎగ్జిబిషన్ కూడా అంతేం బాగాలేదు, ఫుడ్ హైజీనిక్గా లేదు, చాలా అంటే చాలా చండాలంగా ఉంది. అంతే, నేను ఇప్పుడే బయటకు వచ్చాను. సో బయటికి రాగానే రివ్యూ ఇస్తున్నాను. ఓకేనా, బాయ్ గైస్.